హాయ్ అండి. ఇది ఎల్బో హ్యాండ్ అండి. ఎల్బో హ్యాండ్కి బొట్ట అనమాట. అదే సీరియల్లో ఉంటుంది కదండి, కృష్ణ వేసుకుంటుంది. ఆ బొట్టు పెట్టమన్నారు వీళ్ళు. లైనింగ్ వాళ్ళే ఇచ్చారండి. ఇది జాకెట్ ముక్కలు అనమాట. 2 జాకెట్ ముక్కలు ఇచ్చారు. నేను ఎలా కుడుతున్నాను చూడండి. దీనికి లోడింగ్ చేసేస్తానండి. హ్యాండ్ చైన్ ఇలా లోడింగ్ చేసేస్తాను. షేప్లు ఈ క్రాస్ షేప్ ఉంది కదా, ఇది లోడింగ్ చేస్తాను. ఎందుకంటే పైపింగ్ వేయడానికి ఒకే కలర్ అండి. ఒకే కలర్కి పైపింగ్ 2 దగ్గర, అదే హ్యాండ్కి కిందన పైన కూడా పైపింగ్ వేస్తే బాగోదు. ముందు పెట్టిన వీడియోలో అయితే పైపింగ్ కూడా వేసానండి. ఇది పైపింగ్ వేయకుండా లోడింగ్ చేసి బుట్ట క్లాత్ పెట్టి బుట్ట పెట్టడమేనండి. ఇది ఈజీ. శారీ వైలెట్ కలర్ వచ్చిందండి. వైలెట్ కలర్కి వైలెట్ పైపింగ్ వేసి, అంటే చేతులు ముందున కిందన వైపు పైపింగ్ వేస్తున్నాను. ఆ క్లాత్ కూడా ఆ వైలెట్ కలరే పెడుతున్నాను కాబట్టి అందుకని ఇక్కడ పైపింగ్ వేయకుండా లోడింగ్ చేసేస్తున్నాను. ఇది కూడా చాలా ఈజీయేనండి. చాలా సింపుల్గా వేసి వచ్చి ఇదైతే. ఇంకా పైపింగ్ కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది, కానీ ఇది టైం చాలా స్పీడ్గా అయిపోద్ది. ఇది చాలా సింపుల్గా కూడా అయిపోద్ది. బాగుంటుందండి లోడింగ్ చేసి పెడితే. నేను ఎలా చేస్తున్నానో చూడండి. ఇది లైనింగ్ వాళ్ళే ఇచ్చారండి. 2 కలర్స్ ఇచ్చారు, అంటే సరిపోలేదు. ఈ చెయ్య నేను 10 ఇంచీలు అండి పొడవు పెట్టాను. 10 ఇంచీలు పొడవు పెట్టాను. ఇది 6 ఇంచీలు పెట్టానండి. ఈ కటింగ్ కొలుసుకోలేదు, కానీ మీకు చెప్తున్నాను. ఇది 6 ఇంచీలు ఉంటుంది. నేను అంచనాగా పెట్టానండి. ఇది వి షేప్ కట్టింగే కదా, కొంచెం ఎక్స్ట్రా అది ఈ మధ్యలో ముక్క మాత్రం కొంచెం ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోవాలండి. కట్ చేసుకుంటే బుట్టకి సరిపోతుంది. ఇదంతా అంటించేసుకొని కిందన పైపింగ్ వేస్తానండి. ఇక్కడ కిందన చాలా సింపుల్ అండి, చాలా ఈజీ. ఈ హ్యాండ్స్ చాలా ఎక్కువ వస్తున్నాయండి నా దగ్గరికి. చాలామంది ఇలాగే కుట్టమంటున్నారు. స్టార్టింగ్ ఒకళ్ళకి కుట్టాను అంతే, ఒకళ్ళిద్దరికి కుట్టాను. లంగా బ్లౌజ్కిను, లంగా జాకెట్, పొడవ లంగా జాకెట్కిను, మామూలు అదే శారీ బ్లౌజ్ కూడా కుట్టాను. వాళ్ళేమో ఇంకా ఒకళ్ళు చూసి అలాగా ఇవే హ్యాండ్స్ వస్తున్నాయి ఎక్కువ నా దగ్గరికి. అందరు ఇవే పెట్టమంటున్నారు. ఇవే పెడుతున్నాను. తర్వాత అదే బాహుబలి హ్యాండ్ అంటారు కదండి, అది కూడా వస్తుందండి. అది కొంచెం తక్కువలేండి, ఇది ఎక్కువ వస్తుంది. అందరూ ఇదే అడుగుతున్నారు. నాకు ఈ మోడల్ కావాలండి, ఇలా కావాలి, అలా కావాలని. మనం ఒక్కసారి ఏదైనా పెట్టామంటే ఇంకా అదే అడుగుతూ ఉంటారండి. మనం కస్టమర్స్ని రప్పించుకోవడానికి ఇలా పెట్టుకుంటూ ఉంటే వాళ్ళే వస్తారండి. వాళ్ళకి నచ్చేలా కుట్టాలి అంతే. వాళ్ళకి నచ్చితే చాలు, గుర్తుపెట్టుకొని మరీ వస్తారండి. నేను అలాగే అప్పుడప్పుడు ఇలాంటివి పెడుతూ ఉంటాను. హ్యాండ్స్ అని, ఇదే బ్యాక్ నెక్లని, హోల్ అని అలా పెడుతూ ఉంటాను. అన్ని వీడియోలు తీయలేకపోతున్నానండి. నాకు నాకు అవ్వటం లేదు. అందుకని నాకు ఏది వీలవుతుందో అదే తీసి పెడుతున్నాను. మీరు ఏదైనా అడిగితే నేను పెట్టగలనండి. మీకు ఏదైనా ఐడియా ఉండి అడిగితే నేను ఆ వీడియో చేయడానికి, అంటే వాళ్ళకి ఇప్పుడు ఎవరు మోడల్స్ వేసుకోవట్లేదండి. అందరూ సింపుల్గా రౌండ్ నెక్లు, ఇలా హ్యాండ్కి ఏదైనా చిన్న సింపుల్గా మోడల్ పెట్టుకుంటున్నారే కానీ బ్యాక్ మోడల్ ఇప్పుడు ఎవరు పెట్టుకోవట్లేదండి. అందుకని మోడల్ కుట్టడానికి నాకు అవటం లేదు. అంటే నేను క్లాత్ తీసి కుడితే వేస్ట్ అయిపోతాయి కదా, అవేం చేస్తాం మరి. అందుకని ఎవరైనా అడిగితే వాళ్ళకి పెడుతున్నాను. లేదంటే ఇగోండి ఇలాగ ఏమన్నా చిన్నవి వస్తే అవి తీసి పెడుతున్నాను అంతే. నార్మల్ బ్లౌజులు అయితే చాలా వస్తాయండి, కానీ అవి మరి ఎప్పుడు వీడియో తీయలేదు. ఇప్పుడు నిన్నే ఒక మామగారు అంటే
చాలా ఏజ్డ్ మామగారు. అలా హై నెక్ బ్లౌజు చాలా సింపుల్, బ్యాక్ ఫ్రంట్ ఒకేలా ఉంటుందండి. అలాంటివన్నీ వీడియో తీసి పెడితే మీకు బోర్ కొడుతుందేమోనని పెట్టట్లేదు. కానీ రౌండ్ నెక్లు, పైపింగ్లు అలాంటివి, ప్లెయిన్ జాకెట్లు అలాంటివి ఎక్కువ వస్తాయండి. ఇప్పుడు ఎవరు మోడల్స్ పెట్టుకోవట్లేదు కదా, అందువల్ల ఎవరైనా మోడళ్ళు అడిగిన వాళ్ళకి ఇలా తీస్తానండి. చిన్న చిన్న మోడల్ పెడతాను కదా, అవి తీస్తాను, వీడియోలు తీసి పెడుతుంటానండి. అందుకని అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను. డైలీ ఉండవు. డైలీ పెడితే బాగుంటుంది, కానీ డైలీ ఉండవు. డైలీ నార్మల్ రౌండ్ నెక్లు రోజు అవే పెడితే మీకు బోరే కదా, అందుకని పెట్టను. ఈ హ్యాండ్ ఎలా వచ్చిందో మీకు స్టిచ్చింగ్ చేశాక, అదే కుట్టాక చూసి చెప్పండి ఎలా ఉంది అనేది, కామెంట్లో తెలియచేయండి. ఇది లోడింగ్ చేసి ఈ ముక్క పెట్టేస్తున్నాను అంతే. ఇలా కిందన పెట్టేసి డబుల్ స్టిచ్ చేసేయడమేనండి. 2 కుట్లు వేసేయడమే. వేసేసి కిందన పైపింగ్ అండి, కిందన వేస్తాను వైలెట్ కలరు. శారీ అంతా వైలెట్, బార్డరు గ్రీన్ వచ్చింది, బ్లౌజ్ గ్రీన్ వచ్చింది అనమాట. అందుకని ఇక్కడ పైపింగ్ వేయట్లేదు. వైలెట్లో వైలెట్ కలిసిపోద్ది కదా, అందుకని ఇక్కడ పైపింగ్ వేయకుండా కింద వైపు పైపింగ్ వేస్తున్నాను. ఈ హ్యాండ్స్ అయితే చాలా వాటికి పెట్టాను నేను, చాలా వీడియోలు కూడా పెట్టాను. మాటకి వస్తున్నాయి, ఎవరో ఒకళ్ళు ఇస్తూనే ఉన్నారు ఇలా పెట్టమని. ఇప్పుడు ఇంకా కొన్ని మోడల్స్ ఉన్నాయండి, చిన్న చిన్న బ్యాక్ మోడల్స్, అవి కూడా వీడియో తీసి పెడతాను. ఈ పైపింగ్ వేయడం వల్ల చాలా సేఫ్టీలండి. మనకి కుట్టేటప్పుడు కొంచెం పని ఎక్కువ అవుతుంది, కానీ హెమ్మింగ్ ప్రాబ్లం ఉండదు. ఉక్సులు తాళ్ళు వేసి ఇచ్చేయడమే, ఈజీయే కదా. మొత్తం చేతికుట్టు చేసేదానికంటే చేతికుట్టు చేసేదానికంటే ఉక్సులు తాళ్ళు వేసేయడం చాలా ఈజీ కదండి. అందుకని పైపింగే బెటరు. వీలున్నంత వరకు పైపింగ్ వేయడానికే చూడండి. పైపింగ్ వేస్తే అందంగా కూడా ఉంటుంది, షోల్డర్ జారదు, తాడు అది ఏం అవసరం లేదు. తాడు కావాలన్న వాళ్ళు కంపల్సరీ పెట్టించుకుంటారులేండి, అది ఓకే. కానీ తాడు అవసరం లేదు, ఏం అవసరం లేదు. భుజం జారదు, ఏం జారదండి, చాలా కరెక్ట్గా ఉంటుంది. అలాగా పైపింగ్ వేస్తే పైపింగ్ వేయడం వల్ల షోల్డర్ జారడం అది ఉండదండి. తాడు కూడా వేయనవసరం లేదు. తాడు కావాలంటే పెట్టుకుంటారు, చాలామంది అడిగితే పెట్టాలి, కానీ కామన్గా అడిగితే పెట్టాలి. కానీ జారదు, మెయిన్ ఫిట్గా ఉంటుంది. అన్నీ షోల్డర్ షేపు అన్నీ కరెక్ట్గా బాగుంటుంది పైపింగ్ వేయడం వల్ల. మీరు కూడా వీలున్నంత వరకు పైపింగ్ వేయడానికే చూడండి. పైపింగ్ బ్లౌజు చాలా నీట్గా కనిపిస్తుంది. చాలా సింపుల్, చాలా ఈజీ అండి. ఈ ఖర్చు అంతా తీసేయాలండి. ఇప్పుడు ఈ ఖర్చు అంతా కట్ చేసేయాలి. నేను 2 కుట్లు వేసుకున్నాను కదా, 2 వేయాలండి. ఒక కుట్టు అయితే ఊడిపోద్ది, 2 కంపల్సరీగా వేయాలి. వేసి, లేదు ఇంటర్లాక్ ఉంటే పర్లేదండి, ఇంటర్లాక్ లేని వాళ్ళు ఇలాగ 2 కుట్లు వేసుకోండి. పైపింగ్ ఎలా వేస్తున్నానో చూడండి. ఇగోండి, ఎక్స్ట్రా అంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను కదా ఖర్చు, ఆ ఖర్చు పైపింగ్ వేసాక కట్ చేసేయడమేనండి. కట్ చేసి మడత పెట్టి కుట్టేయడమే. చాలా ఈజీ, చాలా సింపుల్, చాలా అందంగా కూడా ఉంటుంది. ఇదిగోండి, పైపింగ్ వైలెట్ అని చెప్పాను కదా, పైపింగ్ వైలెట్టే, అక్కడ పెట్టే క్లాత్ కూడా వైలెట్టే కాబట్టి అక్కడ నేను లోడింగ్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ పైపింగ్ వేస్తున్నాను కిందన, ఇలా పైపింగ్ వేసుకున్నాను. ఇప్పుడు ఇది కట్ చేసేయాలండి. ఈ ఖర్చు కట్ చేసి రివర్స్ చేసి కుట్టియాలండి. మడత పెట్టి ఈ పైపింగ్ క్లాత్ మడత పెట్టి కుట్టేయడమే. ఇవ్వండి ఇలా, అంతేనండి. ఇది లోడింగ్ అయిపోద్ది, అది లోడింగ్ అయిపోద్ది, అన్ని లోడింగు. ఫినిషింగ్ నీట్గా ఉంటుందండి, చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది మనం ఇలా కుట్టుకోవడం వల్ల. ఇవ్వండి
ఇది కూడా కట్ చేసేయాలండి ఖర్చు. పైపింగ్ క్లాత్ కట్టింగ్ అయిపోకుండా చూసుకోవాలండి. అవ్వండి ఇలా కట్ చేసి మడత పెట్టి కుట్టేయడమేనండి. స్టిచ్చింగ్ నీట్గా ఉంటుంది, ఫినిషింగ్ బాగుంటుంది. ఇప్పుడు బాడీకి నేను అటాచ్ చేస్తాను, కానీ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందనేసి నేను బాడీ చూపించట్లేదండి. మీకు బాడీ చూపించలేకపోతున్నాను. లాస్ట్లో చిన్న మొక్క చూపిస్తాను. ఇగోండి మొత్తం అంటే ఎక్కువ 30 మినిట్స్ అలా వచ్చేస్తుంది. ఇగోండి మొత్తం బాడీ కలిపేసాను. బ్యాక్ ఫ్రంట్ పెట్టుకొని కొలుచుకోవాలండి, మార్కింగ్ చేసుకోవాలి. అంతే ఖర్చు ఇదండి. చెప్పాను కదా 2 కలర్స్ ఇచ్చారు వాళ్ళ జాకెట్ మొక్కలు అని. ఇగోండి వాళ్ళు ఇచ్చారు జాకెట్ మొక్క, మనం ఏం చెప్పలేము కదా. ఇదండి ఎలా వచ్చింది, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి.